ఫ్రెండ్స్, ఈరోజు 3ds Max ఎలా మనం ఇన్స్టాల్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడు 3ds Max ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను. ఇక్కడ డెస్క్టాప్ మీద 3ds Max క్లిక్ చేసొచ్చు, లేదంటే స్టార్ట్స్లోకి వెళ్ళి యాడబ్లోకి వెళ్ళి ఇక్కడ 3ds Max దీన్ని క్లిక్ చేసినా సేమ్ ఇలాగే విండో ఓపెన్ అవుతుంది. ఇది ప్లే ప్యాలెట్. సో ఇవన్నీ మనకు అవసరం క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ ఫైల్ న్యూ రీసెట్ ఓపెన్. ఇందులోకి వెళ్ళి న్యూ ఫైల్ ఓపెన్ చేస్తే సేమ్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది, సేమ్ ఇలాగే అవుతుంది. ఓపెన్ సేవ్ చేసుకుని ఓపెన్ చేసుకోవడానికి ఇది ఓపెన్ అనేది. ఓపెన్ ప్రాజెక్ట్ అంటే రీసెంట్ మనం ఆల్రెడీ ఎక్కడైనా రీసెంట్గా ఉన్నాయి సేవ్ ఫైల్ సేవ్ చేసుకోవడానికి సేవ్ యాజ్ అంటే సేవ్ అయింది మళ్ళీ సేవ్ పే యాజ్ చేసుకోవచ్చు. ఇది టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, లెఫ్ట్ సైడ్ అండ్ పర్స్పెక్టివ్ వ్యూ. ఈ వ్యూస్ అన్ని ఇంకా మార్చాలి అనుకోండి ఇక్కడ క్లిక్ చేసి వ్యూస్ మార్చుకోవచ్చు. ఇంకా వ్యూ ఉంటుంది, సైడ్ వ్యూ ఉంటుంది, బ్యాక్ వ్యూ ఉంటుంది. సో ఇది లెఫ్ట్ వ్యూ. ఇప్పుడు ఏంటంటే మనకి పెద్దది అవడానికి Alt+W ప్రెస్ చేస్తే పెద్దది అవుతుంది, Alt+W ప్రెస్ చిన్నది అవుతుంది. పర్స్పెక్టివ్ ఏ వ్యూ కావాల్సి ఆ వ్యూలో మనం Alt+W ప్రెస్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. అదే వ్యూ నుంచి ఎక్స్పాండ్ అవుతుంది వేరే వ్యూలోకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు టీ కోడ్స్ ప్రెస్ చేసుకోవచ్చు. టాప్లోకి వెళ్ళాలంటే టీ నొక్కొచ్చు, ఫ్రంట్కి వెళ్ళాలంటే F నొక్కొచ్చు, బ్యాక్ వెళ్ళాలంటే B నొక్కొచ్చు. ఇది జామెట్రికల్లో స్టాండర్డ్ ప్రిమిటివ్స్ వాడుతాం. అప్పుడు ఇదేంటంటే క్రియేటివ్స్లో ఉంటుంది. ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ 7 ఐటమ్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి జామెట్రికల్, స్పియర్, తర్వాత లైట్, కెమెరా, హెల్పర్స్, స్పేస్ వ్యాప్, సిస్టమ్. ఇది ఏంటంటే క్రియేటివ్స్లో ఉన్నది. తర్వాత మాడిఫైయర్స్, హైరార్కీ, మోషన్, డిస్ప్లే అండ్ యూటిలిటీ. సో ఈ ఒక్కొక్కటి వాటి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేటివ్లోకి వచ్చేటప్పటికి మన స్టాండర్డ్ ప్రిమిటివ్స్లో జామెట్రిక్లో స్టాండర్డ్ ప్రిమిటివ్స్ వాడుతున్నాము. స్టాండర్డ్ ప్రిమిటివ్స్లో మనకి ఫస్ట్ ఫార్మోస్ట్ బాక్స్ అన్నమాట. బాక్స్ ఏ సైజ్ కావాల్సిన సైజుని మనం ప్లేస్ చేసుకోవచ్చు. అదే బాక్స్ చేసుకోవచ్చు, రెక్టాంగిల్ చేసుకోవచ్చు, స్క్వేర్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. ఇది బాక్స్ అయిపోయిన తర్వాత మాడిఫైయర్లోకి వెళ్ళాక మాడిఫైయర్లో అంటే అడ్జస్ట్మెంట్స్కి అనమాట. సో దాని లెంత్ విత్ హైట్ ఉంటుంది. అవి అడ్జస్ట్ చేసుకోవడానికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐదర్ మనం డ్రాగ్ చేసుకోవచ్చు, లేదంటే పర్స్పెక్టివ్ నెంబర్స్ ఉంటే దాన్ని మనం ఇచ్చుకోవచ్చు. ఇవి ఏంటంటే సెగ్మెంట్స్, సేమ్ లైక్ లెంత్ విత్ హైట్ సెగ్మెంట్స్. ఇవి కూడా సేమ్ అంతే. సెగ్మెంట్స్ ఎన్ని కావాల్సిన అన్ని ఇచ్చుకోవడం, లేదంటే అవసరం లేదంటే తగ్గించేసుకోవచ్చు సెగ్మెంట్స్. మళ్ళీ మాడిఫైయర్స్ ఏంటంటే యాక్సెస్ పాయింట్స్ అన్నమాట. ఇది W ప్రెస్ చేస్తే యాక్సెస్ పాయింట్ వస్తుంది. సో హోమ్ ఇప్పుడు క్రియేటివ్స్లోకి వచ్చి మళ్ళీ స్టాండర్డ్ ప్రింటర్స్లో ఇప్పుడు స్పియర్ తీసుకుందాం. స్పియర్ అంటే లైక్
రౌండ్ స్పియర్లో ఉంటుంది. సో ఇది కూడా అంతే, W ప్రెస్ చేస్తే ఆ యాక్సెస్ పాయింట్ వస్తుంది. యాక్సెస్ పాయింట్ని మనం మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. యాక్సెస్ పాయింట్ అది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం లెఫ్ట్ రైట్ యాక్సెస్ వై యాక్సెస్కి అలా మూవ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది రేడియస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే సర్టన్ మెజర్మెంట్ ఉంటే మెజర్మెంట్లో డైరెక్ట్గా నెంబరింగ్స్ ఇచ్చేయచ్చు. ఇది ఏంటంటే సెగ్మెంట్స్, ఎన్ని సెగ్మెంట్స్ కావాలి అనేది మనం చెప్తే మనకు రిక్వైర్మెంట్ అయిన సెగ్మెంట్స్ మనం ఇచ్చుకుంటాం అనమాట. మళ్ళీ క్రియేటివ్లో బాక్స్ అయిపోయింది, స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు సిలిండర్ అంటే సిలిండర్ టైప్ ఉంటుంది. సిలిండర్. సో ఇది కూడా అంతే. మాడిఫైర్లోకి వెళ్తే రేడియస్ అనే యాక్సెస్లో నుంచి మూవ్ చేస్తున్నాం. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పక్కన పెట్టడానికి ఏంటేంటి ఉంటాయి అనేది విజిబిలిటీ చూపించడానికి నేను చేస్తున్నాను. ఆల్ట్ పట్టుకొని మిడ్ బటన్, అది స్క్రోల్ బటన్ నొక్కి ప్రెస్ తిప్పితే అది తిరుగుతుంది. ఆ రేడియస్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి ఐదర్ ఫ్రీక్వెన్సీ నెంబర్ తెలిస్తే మనం వెంటనే అక్కడ సెలెక్ట్ చేసి ఇచ్చేస్తారు. దీనికి కూడా అంతే, సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ స్కేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించు. హైట్లో కూడా ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని కావాలో అన్నీ మనం ఇస్తాము. సేమ్ సెగ్మెంట్స్ యొక్క క్యాప్ సెగ్మెంట్స్ కూడా వస్తాయి. క్రియేటివ్లో సిలిండర్ అయిపోయింది. ఇప్పుడు టార్ అన్నమాట. ఇది ట్యూబ్లో ఉంటుంది చూడడానికి. ఒక మన సైకిల్ ట్యూబ్ కానీ బైక్ ట్యూబ్ కానీ ఎలా ఉంటుందో అలాగా ట్యూబ్ టైప్లో వస్తుంది. సో దీని టార్ మనకి యాక్సెస్ పాయింట్. అది యాక్సెస్ పాయింట్ నుంచి మూవ్ చేసుకోవడానికి యాక్సెస్ పాయింట్ పైకి, కిందకి, పక్కకి, ఎక్కడికి కావాల్సి అక్కడికి మూవ్ చేసుకుంటాం అలాగే. ఇది ఏంటంటే రొటేషన్. సో ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ఏ రొటేషన్ కావాలో ఆ రొటేషన్లో మనం రొటేట్ చేసుకున్నాం. యాంగిల్ మనం సెలెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్, అంటే డిగ్రీస్ 45 degrees, 50 degrees, డిగ్రీస్ని మాత్రమే అది తీసుకుంటుంది. ఇలాగ తర్వాత టీపాట్ అన్నమాట. ఇది కూడా మాడిఫైర్లో దీని యొక్క రేడియస్ అంత కావాలో అంత పెంచుకోవడం, తగ్గించుకోవడం. దాని సెగ్మెంట్స్ కూడా ఎంత సెగ్మెంట్స్ కావాలి, హైలో కావాలా, లోలో కావాలా అని చెప్పేసి నాకు తగ్గట్టు యూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అంటే ఎనీథింగ్. టెక్స్ట్ మనకు నచ్చింది ఏదైనా మనం టైప్ చేసుకొని పెట్టచ్చు. నేను సంతోష్ మోహన్ అని చెప్పేసి టైప్ చేశాను. అది మన రిక్వైర్మెంట్ బట్టి మనం టైప్ చేసుకొని మనం అక్కడ పెడతాము. సో టెక్స్ట్ యూసెస్ దాన్ని. టెక్స్ట్ మూవ్ చేస్తున్నాను. ఏంటంటే రొటేట్ చేస్తాం. రొటేట్కి ఈ నొక్కితే రొటేషన్ షార్ట్ కట్కి ఈ నొక్కితే రొటేషన్ ఆప్షన్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా మనం లొకేషన్ పెట్టుకొని ప్లేస్ చేసుకుంటున్నాం. మనకి ఎక్కడ వ్యూస్ అన్నీ ఈజీగా కనిపించడానికి ఎక్కడ వ్యూయింగ్ బాగుంటుందో దాని ప్లేస్లో అది మనం పెట్టేస్తాం.
అక్కడికి నేను ఫిక్స్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోన్ అంటే లైక్ ఐస్ క్రీమ్ కోన్ కింద ఉంటుంది కదా బాటమ్ కోన్ అది. సో మనకి ఎంత రిక్వైర్మెంట్ ఇది కూడా సేమ్ రేడియస్, అప్పర్ రేడియస్ అండ్ లోవర్ రేడియస్ 1 అండ్ రేడియస్ 1 అంటే బాటమ్, రేడియస్ 1 అంటే అప్పర్. సో ఇది కూడా ఇందులో కూడా హైట్ కూడా సేమ్, ఎంత హైట్ కావాలి ఎంత అనేది ఇందులో కూడా ఇచ్చుకోవచ్చు. ఇందులో కూడా సెగ్మెంట్స్ సేమ్, హైట్ ఎంత కావాలనేది మన ఇష్టం. సెగ్మెంట్స్ అనమాట, అప్పర్ సెగ్మెంట్స్, లోవర్ సెగ్మెంట్స్ యొక్క ఇది వస్తుంది. సో రిక్వైర్మెంట్ బట్టి మనం సెగ్మెంట్స్ ఇస్తాం. మనకి ఎంత మౌల్డింగ్ షేప్ కావాల్సి వస్తుందో దానికి తగ్గట్టు మనం సెగ్మెంట్స్ ఇస్తాం. సో కోన్ షేప్. నెక్స్ట్ క్రియేటర్స్లో నెక్స్ట్ వచ్చేసి జియోస్పియర్. దీని సెగ్మెంట్స్ చాలా బాండింగ్ టైట్గా ఉంటాయి. సో ఇది జియోస్పియర్ అనమాట. డబ్ల్యూ ప్రెస్ చేసుకొని మనం యాక్సెస్ పాయింట్ నుంచి మనం ఎక్కడ కావాల్సి అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. స్పియర్ రేడియస్ తగ్గించుకుంటున్నాము. అలాగే సెగ్మెంట్స్ కూడా కావాలి అంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంతా దీన్ని రేడియస్ 1 అవుటర్ది, రేడియస్ 2 ఇన్సైడ్, హైట్ ఎంత హైట్ కావాలి అంత హైట్. ఇది కూడా సెగ్మెంట్స్ సేమ్, సెగ్మెంట్స్ తగ్గించుకోవడానికి. క్యాప్ యొక్క సెగ్మెంట్స్ ఇది ఏంటంటే దాని యొక్క సిలిండర్ ఎంత ఉండాలి అనేది సిలిండర్ సెగ్మెంట్స్. సో ఇది ట్యూబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రియేటర్లో నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్. ఈ పిరమిడ్ ఆల్రెడీ తెలిసిందే కదా, ఎలా పిరమిడ్ షేప్ అనమాట. ఇది యాక్చువల్లీ ఏంటి అనేది మీకు నేను జస్ట్ చెప్తున్నాను. మనం ఆలోచించి మనం చేసేదాన్ని బట్టి ఎక్కడ యూసేజ్, ఈ పార్ట్ ఎక్కడ మనం యూజ్ చేసుకోవాలి అనేది మనం యూటిలిటీ బట్టే ఉంటుంది అనమాట. మనకి ఐడియా ఉండాలి ఈ పార్ట్ ఇక్కడ యూజ్ చేస్తే ఫాస్ట్గా పని తేలుతుంది కదా అని. ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక ఈ ఐటమ్ దీనికే వాడాలని లేదు, ఆ ఐటమ్ దీనికైతే ఇదిగా ఉంటుంది అనేది కాదు. ఏ ఐటమ్ ఫాస్ట్గా ఉంటుందో ఆ ఐటమ్ మనం యూజ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ప్లెయిన్ అంటే ఒక సర్ఫేస్ టైప్ కింద, ఒక సర్ఫేస్ కోసం అన్నట్టు ప్లెయిన్ అనమాట. సో అది యాక్సెస్ మూవ్ చేస్తున్నాను పైకి కిందకి అనే మోడిఫైయర్లో దాని సైజెస్ నేను మోడిఫై చేస్తున్నాను. విత్ అన్ని మోడిఫై చేశాను. సెగ్మెంట్స్ కావాలి అంటే వేస్తున్నాను, అవసరం లేదు కనుక తగ్గిస్తాను. సో ఏది ఎక్కడ యూజ్ చేయాలనేది మనకి ఐడియా ఉండాలన్నమాట. ఎవ్రీథింగ్ మనకి ఐడియా ఉంటే ఈ పార్ట్ దీనికి యూజ్ చేయవచ్చు అనే ఆలోచన మనం తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏంటి దేంట్లో స్టాండర్డ్ ప్రిమిటివ్స్లో ఉండే ఐటమ్. అది క్రియేటివ్ జియోమెట్రికల్లో స్టాండర్డ్ ప్రిమిటివ్ ఐటమ్స్ అన్నమాట.